మా ఆయన ఎక్కడో పనస గింజలతో వడలు చేసింది తిన్నారంట. చాలా బాగున్నది అని చెప్పని వాళ్ళని రెసిపీ కనుక్కొని వచ్చి మరీ నా దగ్గర చేపిస్తున్నారు. ఒకసారి మన ఛానల్లో కూడా పెడితే బాగుంటుంది కదా ఈ రెసిపీ అనేసి నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ పనస గింజల్ని కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టి ఉడకనివ్వాలి. అవి ఉడికే లోపల ఒక పెద్ద ఆనియన్ ఉంటుంది కదా, సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ పెద్దది తీసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియను, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, అల్లము, కొంచెం జీలకర్ర అవన్నీ వేసుకొని కొంచెం బైండింగ్కి శనగపిండి కూడా వేసేసుకోవాలి. ఇవి ప్రాసెస్ అంతా ఏంటంటే మనం మసాలా వడలు చేసుకుంటాం కదా, సేమ్ ప్రాసెస్లోనే ఉంటుంది. దాంట్లో ఏంటంటే అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగం ఇవన్నీ వేస్తాము. దీంట్లో అవన్నీ ఏం లేకుండా ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం శనగపిండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవి ఉడికిపోయిన వాటిని కూడా తీసేసుకొని నీట్గా ఒలిచేసుకోవాలి. పైన తోలు అవంతా తీసేసుకున్నామంటే ఇవి కూడా అంతా నీట్గా వచ్చేస్తాయి. ఉడికిపోయాయి అంటే ఆటోమేటిక్గా నీట్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసుకొని పల్స్ లాగా ఇచ్చుకోవాలి మనము. అంటే ఎక్కువ మెత్తగా కాకుండా కొంచెం పల్స్ లాగా వేసుకొని వాటిని అంతా కలిపేసుకోవాలి. ఇలా మిక్సీకి వేసుకున్న పేస్ట్ని మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకునే బౌల్లో వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా నలుపుతూ కలిపేసుకున్నామంటే బాగా కలుస్తుంది, ముద్ద వస్తుంది. ఈ ముద్ద మనకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకొని బైండింగ్ అంటే మన చేతికి ముద్ద అయ్యేంత వరకు వేసుకోండి. దాన్ని చిన్న చిన్న వడలుగా తట్టేసుకొని నూనెలో వేసేసుకొని బాగా కాల్చేసుకోవడమే. అటు ఇటు కాల్చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బయట కాలుతుంది కానీ లోపలంతా కాలదు, పచ్చిగా ఉంటుంది. కానీ ఇదేంటంటే తినేటప్పుడు ఖచ్చితంగా మీకు ఆ పనస గింజ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. నార్మల్గా మనము పనస పండు తింటాం కదా, సేమ్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది. ఆ గింజలు కూడా పిండిగా ఉంటాయి కాబట్టి సేమ్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగున్నాయి. దీన్ని వేడిగా ఉండేటప్పుడు ఏదన్నా కారంతోనో, నా దగ్గర ఇప్పుడు కారం అయితే అవైలబుల్ లేదు, అందుకని చెప్పని ఇంకా నేను కెచప్తో తింటున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.